హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? ఈరోజు నేను చూపించబోయే వీడియో మనకి 1 రూపీ కూడా ఖర్చు పెట్టకుండా వేణి ఎలా తయారు చేసుకోవచ్చు, అలాగే ఫ్లవర్స్ తో నెట్ జడ ఎలా తయారు చేసుకోవచ్చు, అది కూడా మన ఇంటి దగ్గర ఉండే గన్నేరు మొగ్గలతో ఎలా తయారు చేసుకోవచ్చు అనేది చూపిస్తాను. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. రేపటికి విడిపోతాయి అనే మొగ్గల్ని, చక్కగా పెద్దగా ఉన్న మొగ్గల్ని చూసుకుని మనం కోసుకొచ్చుకుని ఇలా సూది దారానికి గుచ్చుకోవడమేనండి. చూస్తున్నారు కదా, ఇలా ఒక మొగ్గ తర్వాత ఒకటి అన్ని కాడలు ఒకవైపు మొగ్గలు ఒకవైపు ఉండేలాగా గుచ్చుకుంటే సరిపోతుందండి. మీ అందరికీ డౌట్ రావచ్చు, మొగ్గలు నెక్స్ట్ డేకి పువ్వుల్లాగా విచ్చుకుంటాయో లేదా వాడిపోతాయేమో అని మీరు అనుకోవచ్చు. కానీ ఈ మొగ్గలు కోసిన తర్వాత 2 డేస్ అయినా అలానే ఫ్రెష్ గా మరియు విచ్చుకోకుండా మొగ్గల్లానే ఉంటాయండి. మొగ్గల్ని మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 1 వీక్ అయినా అలాగే ఉంటాయండి ఫ్రెష్ గా. ఇదేనండి ఈ గన్నేరు మొగ్గల్లో ఉండే స్పెషల్ క్వాలిటీ. మనకి చక్కగా మొగ్గల కిందే ఉంటాయి తప్ప వాటర్ లో వేస్తేనే విచ్చుకుంటాయి. వాటర్ లో వేయకపోతే ఇవి పువ్వుల కింద విచ్చుకోవు. ఈ మొగ్గలు మనం ఫ్లవర్స్ కింద విచ్చుకోవాలి అనుకుంటే మొగ్గల్ని మనం నైట్ అంతా ఫుల్ గా వాటర్ లో వేసుకోవాలి. అప్పుడే ఆ మొగ్గలు విచ్చుకుంటాయి. మనం వేణి కొనుక్కోవాలంటే కొంచెం కాస్ట్ గానే ఉంటది కాబట్టి ఇలా అందంగా మనం వేణిని తయారు చేసుకోవచ్చండి. జస్ట్ సూది దారంతో మనం వేణి తయారు చేసుకోవచ్చు. రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఇలా చక్కగా మనం అందమైన వేణిని తయారు చేసుకోవచ్చు. వేణి కంప్లీట్ అయింది కదండి. ఆ ఫోటోలో చూపిస్తున్న హెయిర్ స్టైల్ చేయడం కోసం 15 మొగ్గలు తీసుకుని వాటిని ఒక గుత్తులా గుచ్చుకుని, చూస్తున్నారు కదా, దారాన్ని ఇలా ముడివేసుకుని ఒక గుత్తులాగా చేసుకుంటున్నాను. అంతేనండి, సింపుల్. ముందు రోజే మనం చక్కగా వేణిని తయారు చేసి పెట్టుకుని నెక్స్ట్ డే మంచిగా హెయిర్ స్టైల్ చేసుకుని మనకు కావలసినట్టుగా అందంగా హెయిర్ ని చక్కగా అలంకరించుకోవచ్చండి. చూశారు కదా వేణి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడు నెట్ జడ ఎలా వేస్తున్నానో చూడండి. ముందుగా మొగ్గల్ని ఒక మొగ్గ తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి అలా 2 దండ్ల కింద గుచ్చుకుని పెట్టుకోవాలండి మొగ్గల్ని. వీడియోలో చూపించిన విధంగా నెక్స్ట్ ఇంకొక దారాన్ని తీసుకుని మొగ్గలు గుచ్చుకున్న ఒక దారానికి మనం ముడివేసుకోవాలండి. ముడివేసుకున్న తర్వాత ఇప్పుడు గుచ్చబోయే మొగ్గలు మనం ఒకదానికి ఒకటి ఆపోజిట్ లో గుచ్చుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఒక దానిలో నుంచి మెలిక తీసుకుని ఆపోజిట్ లో కూర్చిన మొగ్గను రెండవ దండలో నుంచి ఇలా మెలిక వేసుకోవాలండి. చూస్తే క్లియర్ గా మనకు అర్థమవుతుంది. చూస్తున్నారు కదా, ముందు ఒక మొగ్గను గుచ్చుకుని రెండవ దండకి మెలిక వేసుకోవాలి. ఇప్పుడు మరలా ఆపోజిట్ లో ఇంకొక మొగ్గను గుచ్చుకోవాలి. దీనిని మొదటి దండకు మెలిక వేసుకోవాలి. చూశారు కదా, ఈ విధంగానే మెలిక వేసుకుంటూ చివరి వరకు అలా గుచ్చుకుంటూ ఆపోజిట్ లో వస్తే సరిపోతుందండి. ఒక మొగ్గ తర్వాత మెలిక వేసి మళ్ళీ ఆ మొగ్గకు ఆపోజిట్ లో ఇంకొక మొగ్గ గుచ్చి అలా మెలిక వేసుకుంటూ వస్తూ లాస్ట్ లో ముడి వేస్తే సరిపోతుందండి. మనం ఎంత కావాలనుకుంటున్నామో పొడవు అంతవరకు గుచ్చుకుంటే సరిపోతుంది. ఇలా గుచ్చుకున్న తర్వాత రెండింటిని జాయిన్ చేసుకోవాలి. ఆ చివర మనం ముడి వేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. ఇలా చివర ముడివేసిన తర్వాత మళ్ళీ సూదిలో దారం తీసుకుని ఇలా రెండిటిని జాయిన్ చేస్తూ ముడులు వేసుకుంటూ వెళ్ళాలండి మధ్య మధ్యలో. చూశారు కదా, నెట్ జడ రెడీ అయిపోయిందండి. మనం జడకు పెట్టుకోవడమే.
మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, కామెంట్ కూడా చేయండి ప్లీజ్.